హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఏంది ఐకాన్ బాబు ఈ కష్టాలు నీకో అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఐకాన్ బాబు ఐడెంటిటీ క్రైసిస్తో ఎల్లవేళలా బాధపడుతూ ఉంటాడని. పెద్ద సినిమాలో యాక్ట్ చేయడం వేరు, పెద్ద హీరో అవడం వేరు అని ఐకాన్ బాబుకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో. ఈ ఐడెంటిటీ క్రైసిస్ కోసం లేని క్రేజ్ ఏదో తనకు ఉన్నట్టు రుద్దాలని పోలీసు వారు ఎంత వారిస్తున్నా వినకుండా రిలీజ్ రోజు క్రాస్ రోడ్స్ థియేటర్కి వెళ్ళి ఒక నిండు ప్రాణాన్ని హరించి వేశాడు. తర్వాత పోలీసు వారు ఐకాన్ బాబుని జైల్లో వేసి తర్వాత బెయిల్ పైన వదిలారనుకోండి, అది వేరే సంగతి. ఐకాన్ బాబు ఐడెంటిటీ క్రైసిస్ ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పడానికి అదొక మచ్చు తునకనమాట. ఇప్పటికే 44 ఏళ్ళు వచ్చేసాయి, అయినా స్టార్ స్టేటస్ లేదు. ఇక క్రేజ్ ఏం వస్తుంది చెప్పండి. తాను కాంటెంపరీస్గా భావించే సాటి హీరోలందరూ కూడా 30స్లోకి రాకముందే స్టార్స్ అయిపోయారు. వాళ్ళకి తనకి చాలా తేడా ఉంటుందని ఐకాన్ బాబు ఇప్పటికే గ్రహించుండాలి. ఇంకో 100 పుష్ప సినిమాలు తీసినా కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండదనడానికి నిన్నటి బర్త్డే సెలబ్రేషన్సే ఒక ఉదాహరణ. మామూలుగా స్టార్ హీరో బర్త్డే వస్తుందంటే వాళ్ళ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, ఫుడ్ డొనేషన్స్ అని, అబ్బో చాలా హడావిడి ఉంటుంది. కానీ ఐకాన్ బాబుకి గీతా ఆర్ట్స్ ఎంప్లాయీస్ ఇంకా సోషల్ మీడియాలో ఉన్న పెయిడ్ బోట్స్ తప్ప రియాలిటీలో ఫ్యాన్స్ ఉండరు. కాబట్టి అందుకే ఒక 50 మందికి డబ్బులు ఇచ్చి తోలిపిచ్చి వాళ్లకు చేతులు కాళ్ళు ఊపి ఆనందపడ్డాడు. చూస్తున్నారు కదా, అందరినీ ఒక మినీ బస్సులో తోలుకొచ్చి వీధి చివర వదిలినట్టున్నారు. చూడండి ఎలా ఉరుకుతున్నారో. వీళ్ళు ఇలా కేరింతలు కొడుతూ ఉరకడం పైన కిటికీ నుంచి చూసిన ఐకాన్ బాబు కిందకు దిగి వచ్చి ఇలా హావా భావాలు చూపిస్తూ పోజులు ఇచ్చాడు. నిజానికి మన ఐకాన్ బాబు బాలీవుడ్ షారూక్ ఖాన్ అంకుల్ మాదిరి సీన్ రీక్రియేట్ చేయాలనుకున్నాడు. ఆయనకంటే స్వచ్ఛందంగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వస్తారు. కానీ ఇక్కడ బడ్జెట్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఒక 50 మందితో సరిపెట్టారు పిఆర్ టీం వారు. ఇది వరకు కూడా ఇలాగే 50 మందికి 500 చొప్పున ఇచ్చి తోలుకొచ్చారు. వాళ్ళేమో ఐకాన్ బాబు అని కూడా చూడకుండా పక్కకు నూకేసి ఆ కేక్ పైన పానీపట్టు యుద్ధాన్ని ప్రకటించారు. అలా నవ్వులపాలు అయ్యాకన్నా కామ్గా ఉంటే సరిపోదు కదా బాబు అని సన్నిహితులు ఎంత చెప్తున్న ఐకాన్ బాబు వినడంట. నా బర్త్డేకి ఫ్యాన్స్ రావాల్సిందే అని మొండి పట్టు పట్టడంతో ఈసారి కూడా ఇలా ఒక మినీ బస్సులో మోసాపేట కుర్రాలని తోలుకొచ్చారు పిఆర్ టీం వారు. అలా ఐకాన్ బాబు పడుతున్న ఐడెంటిటీ కష్టాలు చూసి కళ్ళు సెమర్స్తున్నాయి అని బాధపడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.